ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆమేన్. వింటున్న ప్రతి వ్యక్తికి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరునుగాక. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి జీవితం చీకటిగా ఉంది, ఎవరి జీవితం మొత్తం చీకటిని అలిమేసుకుంది, ఇంకా వెలుగు నా జీవితంలో కలుగుదు అని నువ్వు అనుకుంటున్నావా? అలాగే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టి గుడ్డివాడు. అప్పటి వరకు వాడికి వెలుగు లేదు, అప్పటి వరకు వాడికి చూపు లేదు, అప్పటి వరకు వాడికి అంధత్వమే, ఏ వెలుగు చూడడు. చీకటికి వెలుగుకి వాడికి అసలు వాడి జీవితం మొత్తం చీకటే. అలాంటి చీకటిలో నుండి యేసయ్య వాడి జీవితంలో వెలుగును ఉదయింపజేశాడు. ఈరోజు నువ్వు ఏ చీకటిలో బాధపడుతున్నావో, కుమిలిపోతున్నావో, నలిగిపోతున్నావో, దేవుడు నీ జీవితంలో వెలుగును ఉదయింపజేస్తున్నాడు. ఆమేన్. నువ్వు చేయాల్సిన పని ఒకటే, లెగవాలి. చీకటిలో నుండి నువ్వు లెగిస్తే ఆయన నిన్ను వెలిగింప చేస్తాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, నువ్వెక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే నవ్వులు పాలైపోయావో అక్కడి నుండే నువ్వు లే. నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకో, నిన్ను నువ్వు ధైర్యపరుచుకో. నువ్వు లేవగలిగితే ఆయన నీ మీద ఉదయించబోతున్నాడు. నీ వెలుగు ఎలా ఉంటుందో తెలుసా? మధ్యాహ్నము తేజస్సులాగా వెలుగు నీ జీవితంలో వెలుగు ఉంటుంది. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది అని అనేక మంది ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎస్తేర్ని దేవుడు అలాగే ఆశీర్వదించాడు కదా. అప్పటి వరకు తన స్థితి ఒక దేశంలో బానిసగా ఉన్న స్థితి, కానీ తనని ఎస్తేరిని ఒక రాణి స్థానంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు ఒక రాణి స్థానంలోనే కూర్చోబెడుతున్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే నువ్వు అణచబడ్డావో అక్కడ నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఎస్తేరుని దీవించిన దేవుడు నిన్నును దీవించబోతున్నాడు, నన్ను కూడా దీవించబోతున్నాడు. వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ హృదయంలో విశ్వసిస్తున్నారో వారి జీవితంలో యెహోవా మహిమ ఉదయించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకు ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, గొప్పగల తండ్రి, మీకు స్తోత్రములు యేసయ్యా. ఈరోజు తండ్రి నీకు వెలుగు వచ్చును అని నువ్వు నాతో మాట్లాడావు ప్రభా. నిజమే, నా జీవితంలో ఇంతవరకు తండ్రి చీకటిలోనే ఉండిపోయాం. ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో కూడా చీకటిని అవలంబుకుందేమో ప్రభా. ఈరోజు నీ వాక్యము, నీ వాగ్దానము, ఇదిగో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈ వాగ్దానం మా జీవితంలో ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి మీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తుని వేడుకున్నాం తండ్రి. ఆమేన్.